రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. అమ్మవారు గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది. మరియు తాంత్రికులకు ఇష్టమైన దేవత. ఈ వారాహీదేవి మందిరాల్లో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపటము సర్వసాధారణంగా ఉంటుంది. కనుక వామాచారం పాటిస్తే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తూ ఉంటారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాదిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. ఈ అమ్మవారు వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించబడిన కొన్ని ఆలయాల్లో దర్శనము సైతము రాత్రి వేళల్లోనో లేదా తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాస్